ఎక్కువ ఇండియాలో కన్నా ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో ఎక్కువ తిరుగుతున్నట్లు కూడా కనిపిస్తుంది. అవునండి. యెస్. నా బిజినెస్‌లో అదొక ప్రధాన పార్ట్ అనమాట. హ్మ్. ఎక్కువగా నాకున్న కస్టమర్స్ ఎక్కువగా ఎన్ఆర్ఐసే ఉంటారు. నేను ఫస్ట్ నుంచి కూడా ఎన్ఆర్ఐ ఫ్రెండ్లీకి కంఫర్ట్‌గా ఉండేటట్టుగానే ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చాను. సో, బై డిఫాల్ట్ ఏందంటే పాస్ట్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి హావ్ బీన్ గోయింగ్ అదర్ కంట్రీస్ సో దట్ అక్కడే క్లయింట్ బేస్ పెరిగింది. సో దట్ వాళ్ళు ఇన్వైట్ చేస్తా ఉంటారు నాకు ఎప్పుడు ప్రాపర్టీ ఎక్స్‌పోస్ రీత్యా గాని, అట్లనే మనం సెమినార్స్, వెబినార్స్ పిలిచేసి దే వాంట్ టు ఇన్వెస్ట్, వేర్ టు ఇన్వెస్ట్, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, లీగాలిటీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ అడుగుతా ఉంటారనమాట. దిస్ ఈస్ వే గోయింగ్ ఆన్ ఆల్వేస్. హ్మ్. ఎలా ఉంది అసలు మీరు మొత్తం తిరుగుతా ఉంటారు కదా వరల్డ్ వైడ్. ఎస్పెషల్లీ ఈ మధ్య దుబాయ్ పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. కరెక్ట్ అండి. అంటే ఎందుకంటే చాలా మంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వరల్డ్ వైజ్ అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉన్నదంటే దుబాయ్ అనుకున్నారు మొన్నటి వరకు. సో, అలాంటిది ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే దుబాయ్ నుంచి ముందు బయటపడితే చాలు మనం ప్రాణాలతోటి అని చెప్పి కరెక్ట్. బిలియనర్స్ కూడా ఏంటంటే ఫ్లైట్లు దొరక్క చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. అలాంటిది మార్కెట్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది అక్కడ. అంటే అవును. అసలు దుబాయ్‌కి ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించారా మీరు? ఊహించలేదండి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అనూహ్యంగా వస్తాయి. కెనాట్ ఎక్స్‌పెక్ట్. ఇప్పుడు కరోనా ఉంది. కరోనా అనేది కూడా అలాంటిదేననమాట. ప్రపంచవ్యాప్తంగా అసలు జీవితాల్ని మార్చేసింది. కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోయింది. అన్ని రంగాల్లో గూడా. ఇండివిడ్యువల్ లైఫ్ నుంచి తీసుకుంటే బిజినెస్‌లో గానీ, ఫ్యామిలీ లైఫ్‌లో గానీ అన్నిట్లో గూడా ఇట్ హాస్ బీన్ ట్రాన్స్‌ఫార్మ్డ్. కంప్లీట్‌గా ఒక డైవర్సిఫికేషన్ వచ్చిందనమాట. అలానే ఈ దుబాయ్ అంటే పశ్చిమ దేశాల యొక్క యుద్ధ వాతావరణాల రీత్యా దుబాయ్ అనేది ఏంటంటే ఆల్వేస్ టాప్ నాచ్ సిటీ టు లివ్ ఇన్‌గా దే హావ్ ప్రమోటెడ్ లైక్ దట్. నిజంగా కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. అంటే అక్కడ సేఫ్టీ ఉంటుంది బాగా ఎవరైనా అక్కడ ఉండి సెటిల్ అయితే. తర్వాత మీకు టాక్సేషన్ నామకే వాస్తే ఉంటాయన్నమాట. సో, టాక్సేషన్ అట్లనే లైఫ్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్. ఎలా ఎంత బాగుంటుందంటే యూరోపియన్ కంట్రీస్‌లో ఉన్న లైఫ్ స్టైల్ అట్లనే అమెరికాలో ఉన్న లైఫ్ స్టైల్ ఎలా యెస్. అయితే ఉంటుందో సేమ్ లైఫ్ స్టైల్ మీకు 20%లో దొరుకుతుంది దుబాయ్‌లో. హ్మ్. సో, అందుకనమాట. అందుకని అలానే దుబాయ్ ప్రమోషన్స్ కూడా టూరిజం పరంగా గానీ, లేకపోతేనేమో బిజినెస్ పరంగా గానీ, ఆ రకంగానే వాళ్ళు అలా ఆ దేశాన్ని అలా అభివృద్ధి చేస్తూ, అలా ప్రమోట్ చేస్తూ వెళ్లారు. ఎవ్రీబడీ హాస్ బీన్ అట్రాక్టెడ్ విత్ దట్ దుబాయ్. అట్లానే వాళ్ళు దుబాయ్‌లో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, దాని ప్రకారం వాళ్ళు సప్లైని కూడా అలానే ఇన్వెంటరీ అంటే హౌసింగ్ ఇన్వెంటరీ కూడా అలానే సప్లై చేసే విధానంలో వాళ్ళు మార్పులు చేసుకుంటూ వచ్చారనమాట. ఒకప్పుడు దుబాయ్‌లో ల్యాండ్ కొనాలి అంటే కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు అమ్మరు. అదేంటంటే 99 ఇయర్స్ లీజ్‌కి తీసుకోవాలి. లెట్ అస్ సే నేను ఒక 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను. అది లీజ్‌కే తీసుకోవాలి 99 ఇయర్స్. తర్వాత నేను అక్కడ ఏదన్నా సపోజ్ లెట్ అస్ సే ఒక అపార్ట్‌మెంటో, విల్లాసో కట్టాననుకోండి. కట్టిన తర్వాత ఏమవుతుంది? నేను అదే అమ్మేస్తాను. సో, నా దగ్గర కొంతమంది కస్టమర్స్ కొనుక్కుంటారు, ఉంటారనమాట. వాళ్ళు 99 ఇయర్స్ అంటే ఒక 3 జనరేషన్స్ తర్వాత అనుకోండి. 3 జనరేషన్స్ తర్వాత దే హావ్ టు కమ్ బ్యాక్. అంటే వాళ్ళు అది వదిలేసేయాలనమాట. అంటే ఇప్పుడు మనం ఒక 100,00,00,000 పెట్టి ప్రాపర్టీ కొంటే ఆ టైంకొచ్చేసరికి 99 ఇయర్స్ అంటే అది ఆల్మోస్ట్ 1,00,00,000,00,000 అవ్వచ్చు ఆ టైంకి. సో, అది వదిలేసుకొని వచ్చేయాలి. అలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళేం చేశారంటే ల్యాండ్ అమ్మేయటం. అంటే యూ బికమ్ ఏ పూర్తిగా ఓనర్‌షిప్ వచ్చేస్తుంది. 19 ఇయర్స్ లీజ్ తీసేయటం, ఓనర్‌షిప్ ఇచ్చేయటం. ఇట్లాంటి పరిస్థితుల్ని వాళ్ళు చాలా అట్రాక్ట్ చేసి రియల్ ఎస్టేట్‌ని చాలా బూస్టప్ చేసేసి తీసుకొచ్చారు. ఇంకోటి ఈ ఉక్రెయిన్, రష్యా వార్ వల్ల అట్లానే మిడిల్ ఈస్ట్‌లో ఇప్పుడు జరుగుతున్న జరుగుతున్న ఇజ్రాయెల్ ఈ పరిణామాలు. వార్స్ వల్ల కూడా అక్కడున్న బాగా డబ్బు ఉన్నవాళ్ళు అంటే మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ వార్ అనేది ఎవ్రీబడీ ఎఫెక్ట్ అండి. వార్ వల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అందరికి ఎఫెక్ట్ అవుతుంది అది. కొంచెం ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి బాగా బిజినెస్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. లైక్ లాజిస్టిక్స్‌లో ఉన్నవాళ్ళు గానీ, ట్రాన్స్‌పోర్ట్స్‌లో ఉన్న గానీ, అట్లనే మీకు మిడిల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్‌పోర్ట్స్, లాజిస్టిక్స్ చేసుకునేవాళ్ళు గానీ, అలానే మీరు లెట్ అస్ సే మన ఉక్రెయిన్, రష్యా నుంచి గానీ, వీళ్ళందరికీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళేం చేస్తారంటే యాక్చువల్‌గా ఒక లెట్ అస్ సే నేను మోటామోటాగా చెప్తున్నాను. ఒక ఇండియాలో ఒక 500 కోర్స్ వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈక్వలెంట్ టు వాళ్ళకి ఉందనుకోండి. హ్మ్. అక్కడే మనలాగా ఏందంటే ఒక 500 కోట్లు ఉంటే దాన్ని 1000 చేయాలి, 2000 చేయాలి అనేది ఎవరికి ఉండదు ఈ కంట్రీస్‌లో. ఇనఫ్ అనమాట. చాలు మన లైఫ్ చాలా ముఖ్యం అనేది వాళ్ళకి ఉంటుందనమాట. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కూడా తట్టుకోలేరు. వాళ్ళు ఏం చేశారంటే చాలామంది అక్కడ ఎవాక్యూట్ చేసేసి అన్నీ వైండ్ అప్ చేసుకొని దుబాయ్ లాంటి ప్లేస్‌లో వచ్చేసి వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం అక్కడ ట్రాన్స్‌పోర్ట్ చేసి అక్కడ ఒక విల్లాస్ కొనుక్కోవటము, చిన్న చిన్న బిజినెస్ చేసుకోవటము. ఒక 5 విల్లాస్ కొనుక్కున్నారనుకోండి. ఒక విల్లాలో వాళ్ళు ఉంటారు. 4 విల్లాస్ రెంట్‌కి ఇస్తారు. ఇలాగా ఒక ఒక పరంపర మొన్నటి వరకు కొనసాగింది. బికాస్ ఆఫ్ ద వార్స్ ఈ దుబాయ్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి తర్వాత అట్లనే కాస్ట్ ఆఫ్ లివింగ్ వెరీ తక్కువ అని చెప్పేసి చాలామంది రష్యా, ఉక్రెయిన్ నుంచి గానీ, ఇజ్రాయెల్ నుంచి గానీ చాలామంది కంట్రీస్ నుంచి వచ్చి సెటిల్ అయ్యారనమాట.
ఇప్పుడు ఇది అనూహ్యంగా మొన్న వార్ జరగటం వల్ల మెయిన్ ఇంపాక్ట్ అయింది సౌదీ అరేబియా ప్లస్ దుబాయ్ అన్నమాట. దుబాయ్, అవును. దుబాయ్ అయితే ఇంక చాలా 60% ఎఫెక్ట్ అయింది. సో ఆ ఎఫెక్ట్ అవటం వల్ల అందరు ఇంకా దెన్ దే థాట్ ఆఫ్ దట్ ఇది కూడా సేఫెస్ట్ ప్లేస్ కాదు అనేది ఒక డిసిషన్కి వచ్చారు. మనలాగా చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం అనేది డెవలప్డ్ కంట్రీస్ పీపుల్ ఉండదన్నమాట. దే టేక్ ఫాస్ట్ డెసిషన్స్. ఇమీడియట్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అవును, ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతారు. దే ఇమీడియట్లీ మూవ్ అవుతారు. ఇమాజిన్ ఫిబ్రవరి 28 మార్చి 28న ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో, ఓకే, సో ఏప్రిల్ 15న ఐ హ్యావ్ రీడ్ అన్ ఆర్టికల్, అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్లో యూరోపియన్స్ చాలామంది 45,000 పీపుల్ ప్లస్ మంది, చాలామంది యూరోపియన్స్ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత, రష్యా ఉక్రెయిన్ వార్ మన మీద ఎఫెక్ట్ పడలేదు కానీ యూరోపియన్ కంట్రీస్కి దే ఆర్ వెరీ క్లోజ్ అనమాట. సో చాలా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పట్టింది. కాబట్టి దే కమ్ బ్యాక్ టు ద దుబాయ్, దే సెటిల్ దేర్ అనమాట. అలానే చాలామంది ఏమో 100% వచ్చి సెటిల్ అయిపోయారు, కొంతమంది ఏమో ఒక 30% 50%గా సెటిల్ అయ్యారు అనమాట. ఆన్ అండ్ ఆఫ్ బిజినెస్లు చేసే ఉద్దేశంతో అలా ఉండిపోయారు అనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే ఐ హ్యావ్ రీడ్ ఎ న్యూస్ ఆర్టికల్ ఆఫ్టర్ ద వార్ 2 వీక్స్ తర్వాత $615 బిలియన్ దే ట్రాన్స్ఫర్డ్ బ్యాక్ టు దేర్ కంట్రీస్ అనమాట. ట్రాన్స్ఫర్ అంటే ఏంది, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలనుకోండి, దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడో చాట, ఫస్ట్ నేను ఇమీడియట్గా డైరెక్ట్గా యూరోపియన్ కంట్రీస్ని తీసుకురాను, అక్కడి నుంచి నేను లోకల్గా ఒక బ్యాంకు దుబాయ్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, ఆ అకౌంట్లో డబ్బులు వేస్తాను అనమాట. సో అవసరాన్ని బట్టి నేను రిలీజ్ చేస్తూ ఉంటాను ఫండ్స్. దిస్ ఈజ్ బెటర్. అలాంటి బ్యాంక్లో ఉన్న ఫండ్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినవి కాదు, ఇన్వెస్ట్ చేసినవి కెనాట్ టేక్ బ్యాక్, ఇట్ ఈస్ వెరీ టఫ్ రైట్ నౌ. ఆల్రెడీ ఇలాంటి బ్యాంక్స్లో ఉన్న మొత్తం $615 దే బ్యాక్ అనమాట, రివర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అదొకటి. నెంబర్ 2 ఎఫెక్ట్ వచ్చేసరికి 45,000 యూరోపియన్స్ దే ఎవాక్యుయేటెడ్ దుబాయ్, మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. దీంట్లో 2 ఉన్నాయి. కొంతమంది సమ్మర్ రాగానే కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయని కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా అలా కూడా ఉన్నారు. కొంతమంది దుబాయ్ ఇస్ నాట్ సేఫ్ అనే మీరు ఒక మాట అన్నారు, $600 బిలియన్ బ్యాక్ వచ్చేసే వరకు. మన ఇండియా వాటా ఎంత ఉంది? ఇండియా వాటా 20% ఉంటుంది. 20% పీపుల్ దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఆల్రెడీ ఇండియా నుంచి లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ 35,000 పీపుల్ ఆప్టెడ్ ద గోల్డెన్ వీసా. ఇవన్నీ మీకు గోల్డెన్ వీసా తీసుకునే విషయంలో ఒక పేపర్ వర్క్ అలా ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ దమ్ హ్యావింగ్ ఏ క్యాష్ ఓన్లీ. ఇప్పుడు నేను అక్కడ ఒక 5 కోట్లు పెట్టి విల్లా కొనాలనుకోండి, మామూలుగా నేను ఇక్కడ కొనాలంటే ఖచ్చితంగా మినిమం 4 కోట్లన్న వైట్ చూపించుకుని ₹1 కోటి క్యాష్ పోర్షన్లో ఏదో చేసి మేనేజ్ చేస్తాం. అక్కడ మీరు 5 కోట్లు ఇచ్చేస్తే దే విల్ గివ్ ద విల్లా అనమాట. అది కూడా వాళ్ళది వాళ్ళ లాబింగ్ ఎలా ఉందంటే, ఇఫ్ యూ పే ద క్యాష్ ఇండియా, ఇక్కడ కనుక పే చేసేస్తే వాళ్ళకి రిసీవ్ చేసుకుని ఇస్తారు. సో నేను క్యాష్ని ఇక్కడ ఏం చేయలేక కాంపోనెంట్ని అది వేస్ట్గా పడి ఉండడం కంటే దుబాయ్లో ఏదో ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, ఒక బ్రాండింగ్ ఉంటుంది, ఒక రికరింగ్ అంటే ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, అట్లానే నేను అడపాదడప ఎప్పుడైనా వెకేషన్కి వెళ్ళి హ్యాపీగా నా లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయడానికి ఉంటుందని దాంట్లో చాలామంది ఇక్కడ కొన్నారు. అలానే దుబాయ్ నుంచి కూడా చాలా కంపెనీస్ ఇక్కడికి వచ్చి తాజ్ లాంటి హోటల్లో లేదా వింత లాంటి హోటల్లో దే ప్రమోటెడ్ ద లైఫ్ స్టైల్ అండాలి. అలానే దుబాయ్ ఉందండి 4 అవర్స్లో వెళ్ళిపోతారు. అట్లానే వీసాలకు సంబంధించింది కూడా చాలా సడలింపులు ఇచ్చారనమాట. అట్లానే కోవిడ్ తర్వాత దుబాయ్కి మంచి పేరు వచ్చింది, ఎందుకంటే కోవిడ్లో దే ప్రొటెక్టెడ్ దట్ కంట్రీ ఇన్ సచ్ ఎ మేనర్. అందరూ దుకాణాలు బంద్ చేసినప్పుడు వాళ్ళకుள்ளే ఓపెన్ చేశారు. దుబాయ్ అని అసలు ఇంకెక్కడికి వరల్డ్లో ఎక్కడికి పర్యాటకులు వెళ్ళలేని పరిస్థితుల్లో దుబాయ్ మాత్రం దే వెల్కమ్డ్. చాలా ప్రోటోకాల్స్ పెట్టి దే సేఫ్ గార్డ్ చేశారు దాని వాళ్ళని. ఇక్కడ మనం దుబాయ్కి వెళ్ళాలంటే ఒక 72 అవర్స్ లోపు వెళ్ళి అక్కడ దిగే 72 అవర్స్ లోపు మనం ఇక్కడ టెస్ట్ చేయించుకోవాలి, మళ్ళీ అక్కడ దిగిన తర్వాత అక్కడ టెస్ట్ చేయించాలి, మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. సో ఇన్ దట్ కేస్ వాళ్ళ టెస్ట్లో ఎక్కడైనా కరోనా లాంటిది ఏమైనా బయటపడితే మళ్ళీ వాళ్ళు మనల్ని క్యాచ్ చేస్తారు. ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుని దే గివ్ ద కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ అనమాట. దాంతో దుబాయ్ నేమ్ టాప్ లెవెల్లో నేమ్ వెళ్ళిపోయింది అనమాట. కోవిడ్ తర్వాత అయితే ఇంకా పెరిగింది దుబాయ్ ద సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి. సో ఆ రకంగా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో వెళ్ళిన వాళ్ళందరూ దే కమింగ్ బ్యాక్ ఇప్పుడు చాలామంది. సో ఇది కూడా సేఫెస్ట్ ప్లేస్ కాదనేది. సో దాంతో కొంచెం ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి ఆపర్చునిటీస్ అక్కడ చాలా అంటే తగ్గిపోయినాయి. మన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, మనం డబ్బు పెడితే మన డబ్బు పెరగాలి, అలానే ఆ డబ్బు పెడితే కామన్ అదే కదా వాళ్ళనే కదా తోటి వాళ్ళు మొత్తం. సో ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే ఎంతో కొంత లాభం లేకుండా ఎవరు చేయరు. అని మన ఇండియన్కి అదర్ కంట్రీస్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ. అంటే వాళ్ళ దగ్గర ఫారెన్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే ఉండదు. పెడితే గిడితే షేర్లో కొనుక్కోవాలి, లేకపోతే ఇంకో ఇల్లు కొనుక్కొని రెంట్కి ఇచ్చుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అక్కడ ఒక రియల్ ఎస్టేట్ అనేది ఒక బిజినెస్ మోడల్ లాగా ఎక్కడా లేదు. అది ఎప్పుడు కోవిడ్ తర్వాత అన్ని కంట్రీస్లో 1 సంవత్సరాల ఎఫెక్ట్ చూపించింది రియల్ ఎస్టేట్ మోడల్ అనేది. బట్ మన ఇండియాలో ఏంటంటే బికాస్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, లాట్ ఆఫ్ పాపులేషన్, గ్రోయింగ్ కంట్రీ, అట్లనే ఎంప్లాయ్మెంట్ పెరగటం వల్ల ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ ల్యాండ్ డిమాండ్గా ఉండి ఇట్ బికమ్ ఏ వెరీ గుడ్ బిజినెస్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్. అక్కడ అది బిజినెస్ మోడల్ కాదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా వాళ్ళకి అదే డిఫరెన్స్.
మనం ఏంటంటే పెట్టిన ఒక ₹1,00,00,000 పెడితే మినిమం 5 ఏళ్ళకి 2 కోట్లు కావాలి, 10 ఏళ్ళకి 4 కోట్లు కావాలనే థాట్ ప్రాసెస్‌తో పాటు ఆ ల్యాండ్‌కి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తానో ఒక మంచి కనెక్షన్ ఉండాలి. వీలైతే మంత్లీ రెంటల్ కూడా రావాలనేది ఈ 3 కలిసి మనకుంటుంది. వాళ్ళకి అలా ఉండదు. వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, నా డబ్బు అక్కడ పార్క్ అయింది. నాకు రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. నేను ఎప్పుడైతే వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. అంతవరకే ఉంటుంది గానీ 2 ఇయర్స్‌కి డబల్ ఇవ్వాలి, 5 ఇయర్స్ డబల్ ఇవ్వాలి అనేది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉండదు. అలానే దుబాయ్ వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో ప్రమోట్ చేసినప్పుడు కూడా ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్ ఫస్ట్ అడిగే క్వెషన్ నేను ఇప్పుడు పెడితే మీ దగ్గర విల్లా 2 కోట్లు పెట్టి నేను ఫ్లాట్ కొంటే నాకు 5 ఏళ్ళకి ఎంత వస్తుందనే ఎంత క్వెషన్ వస్తుంది? ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. వాళ్ళు నిర్మోహమాటంగా మీ ఇండియా లాగా ఇలా ఉండదని చెప్పేస్తారు. మీకు ఇక్కడ రెంటల్ ఇన్కమ్ బాగా వస్తుంది. ఇప్పుడు మీరు 2 కోట్లు ఇండియాలో పెడితే మీకు 50,000, 60,000 వస్తాయేమో రెంట్. ఇక్కడ 1,20,000 రెంట్ వస్తది. యూ థింక్ దట్ ఓన్లీ. అది అంతవరకే ఆలోచించండి. అంతేగాని మీకు 10 ఏళ్లలో అది 4 కోట్లు అవుతుంది, 5 కోట్లు అనేది మాత్రం డోంట్ కమ్ హియర్. అది Yes. క్లియర్‌గా ఓపెన్ ఎవ్రీబడీ టెల్స్ ఇట్. కానీ చాలా ఇండియాలో మార్కెట్ అలా ఉండదు కదా, మన వాళ్ళు చెప్పేది మీకు తెలుసు కదా. ఉండదు. ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టిన 6 మంత్లో మీకు డబుల్ అయి కూర్చుందని చెప్పి రకరకాల ఇక్కడ చర్చలు నడుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అలా జరిగింది కూడాను. అయితే ఏంటంటే అంటే ఏది రియల్ ఏది ఫేక్? నిజమే. అంటే 1x, 2x, 3x అనతి కాలం అయింది కూడా నిజమే. కానీ అన్ని సందర్భాల్లో జరగలేదు. 2004, 5 ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2.5x 2007కే పెరిగింది. అంటే 2 ఏళ్ల లోపే పెరిగింది. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమని? నాది 9666777771. 9666777771. ఈవెన్ నా వెబ్సైట్‌లో కూడా మీరు ల్యాండ్ అవ్వచ్చు. పేజెస్ ఉంటాయి వెబ్సైట్ వెబ్సైట్‌లో. ఒకసారి చెప్తారా? www.silversandsinfra.com. Thank you, sir. www.silversandsinfra.com. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.